ఈరోజు దేవుని వాగ్దానం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా, నేను నీలాజనములతో నీ కట్టడమును కట్టుదును. యెషయా ప్రవచన గ్రంథము 54వ అధ్యాయం 11వ వచనం. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ఎంతమంది ఆదరణ లేక ఉన్నారు? ఎవరు ఆదరించట్లేదు నిన్ను. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుడు నిన్ను కట్టుతాను అంటున్నాడు. దేవుని నమ్ముకొని ఉండు. ఎంతసేపు బాధలతో కుంగిపోయి ఉంటావు, దేవుడు నిన్ను కడతాను అంటున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నీవు మారి దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసుకో. డిప్రెషన్, అప్సెట్లోంచి మీరు బయటికి రండి. దేవుడు మీ పక్షంలో ఉన్నాడు. మీరు ఎటువంటి పోరాటంలో ఉన్నా కానీ దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ వాగ్దానం మీకోసం. ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ కార్యం సఫలమవును గాక. ఆమేన్. ఈ వాగ్దానం బట్టి అందరం కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రియ పరలోకమున్న మా తండ్రి దేవా, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఈ వాగ్దానం త్వరగా ఎన్నో మంది జీవితాలు మారాలి తండ్రి దేవా. ఎంతో మందిని మీరు మారుస్తున్నారు. మీరు మాట్లాడండి తండ్రి దేవా. ప్రతి ఒక్క మనిషితోనూ ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితోనూ మీరు ఆదరణ కలిగించి వారి నీరాజనములతో నీవు వారి కట్టడాన్ని కట్టండి ప్రభువా. ఎంతమంది బాధలతో, నిందలతో, సమస్యలతో ఉన్నారు, యేసునామములో విడుదలనివ్వండి తండ్రి దేవా. అప్పుడు వారి ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఉన్నారో వారికి విడుదల ఇచ్చి, మీ ఆదరణ ఇచ్చి, నీ కృపను చూపి, నీ సమాధానం, నీ ప్రేమను చెప్పమని అతి స్పష్టంగా నడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రేయర్ చేసి వీడియో పెట్టినప్పుడు మీరు దాంట్లో ఏకీభవించండి. దేవుడు అద్భుత రీతిగా మిమ్మల్ని స్వస్థతపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.